చెప్పవే శ్రీ. పుష్ప, నేను మళ్ళీ హైదరాబాద్ వస్తున్నా. ఏంటి మళ్ళీ ఇంటర్వ్యూనా? అవును, ఈసారైనా ఉంటావా ఇంట్లో? హా, ఇంట్లోనే ఉంటా కానీ ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఇస్తావే బాబు, నీకైనా బోర్ కొట్టడం లేదా? సర్లే రా. వస్తా కానీ మార్నింగ్ పిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు. ఓకే బాయ్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఆర్జే రాజ్. మన లవ్ మెట్లీ ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీకు ఒక అందమైన ప్రేమ కథ చెప్పబోతున్నా. మన తెలుగు సినిమాల్లో మీకు నచ్చిన కొన్ని సీన్స్ ని రెఫరెన్స్ గా తీసుకొని ఒక అందమైన ప్రేమ కథగా వినిపించబోతున్నా. మరి మీరు రెడీనా? శ్రీదేవి, మీరు? అంటే నాన్నమ్మకి బాగాలేదు, అందుకే నేను వచ్చాను. అదే పుష్ప వాళ్ళ నాన్నమ్మకండి, మా నాన్నకే తిట్టంగా ఉంది. రోజుకి 4 పూటలు తింటుంది. ఇప్పుడు ఎప్పుడే పోయే ప్రయాణం కాదులేండి. హలో శ్రీ, మా ఫ్రెండ్ వచ్చాడా? వచ్చాడు కానీ వీడెవడు? నైట్ మా నాన్నకి సడన్ గా హెల్త్ ఆల్రెడీ చెప్పాడు. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అయ్యో, వీడు చూస్తే తాగుబోతులో ఉన్నాడు. సేఫేనా? నువ్వు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు, ముందు ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయి, సరేనా? సరే. అయ్యి బాబోయ్, మీకు నా మీద పొద్దుగా నమ్మకం లేనట్టుంది. మోసం చేయడం అంటే మాట లేదండి. ఓకే ఓకే కూల్. హాయ్ హాయ్ మ్యాన్షన్ స్వామి. మ్యాన్షన్ హౌస్ ఏంటి? మనం ఏదో ఫ్రెండ్స్ అన్నట్టు పర్సన్ కోసం అడుగుతారేంటి? సారీ సారీ. సరే కానీ రండి, లగేజ్ డిక్కీలో పెట్టండి. ఏమైంది? నువ్వేంటి ఇక్కడ? శ్రీ బ్రదర్కి ముందే పరిచయం ఉందా? డిక్కీలు ఏం చేస్తున్నారా? రే నీ అబ్బా, రాత్రి నువ్వే కదరా మన తీసుకురమ్మని పంపింది. తీసుకురమ్మని పంపాను, అందులో పడుకోమని చెప్పలేదు. రే సారీ, రాత్రి మంది ఎక్కువైపోయింది కదా. అవును, మీ ఇద్దరు కదా పరిచయం? ఓకే, లేవండి, మెల్లిగా లేవండి. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, స్మాల్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంతే.
కొన్ని డేస్ పెయిన్ ఉంటుంది, దానికోసం మెడిసిన్ రాసిస్తా. ఒక 1 వీక్ బెడ్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. అలా ఎలా కుదురుతుంది? ఈరోజు నైట్కి నా బస్. మా ఊరు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇలా రోడ్ల మీద పరిగెట్టకూడదండి. ఈరోజు ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చా. అక్కడికి వెళ్తుంటే ఓ దంగ ఏదో బ్యాగ్ కొట్టేశాడు. వాడి వెంట పడుతుంటే మీ నన్ను గుద్దేశారు. ఓ సారీ, బట్ ఈ టైంలో జర్నీ అంత ప్రిఫర్డ్ కాదు. మీ లెగ్ ఆల్రెడీ క్రాక్ ఇచ్చింది, ఇంకా ప్రెషర్ పెడితే మొత్తం విరిగిపోతుంది. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కాల్ చేయండి. నాకిక్కడ ఎవరూ తెలీదు. పోనీ హాస్పిటల్లో ఉంటారా? హాస్పిటల్లోనా? మీకు ఇబ్బంది లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు. బయట వాళ్ళ ఇంట్లో అంటే మా వాళ్ళు ఒప్పుకోరు. పోనీ మీ పేరెంట్స్తో నన్ను మాట్లాడమంటారా? వాము, వాళ్ళకి తెలిస్తే టెన్షన్ పడిపోతారు. వద్దులేండి, నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటా. సిస్టర్, కార్ కేసు ఎవరా? సో అలా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో శ్రీదేవి గారు చిరంజీవి గారింటికి వచ్చినట్టు మన కథలో హీరోయిన్ కూడా హీరో ఇంటికి వస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు అద్దిరిపోయే సాంగ్ ఒకటి వినేద్దామా? సార్, లోపల రావచ్చా సార్? వచ్చి మింగాడు మళ్ళీ. ఏంట్రా అంటున్నావు? అప్పుడే వచ్చారా అన్న అని అంటున్నా. నా ఇంటికి నేను రావడానికి కూడా నీ పర్మిషన్ కావాలంట్రా? అబ్బే అలా ఏం లేదన్నా, మళ్ళీ ఎప్పుడు పోతారు ఏంటి అని. ఏడ్చావులే, వీడి బొక్క రాంబాబు. మనమే కరోనా వచ్చినప్పుడు వచ్చాడు, అది పోయింది కానీ వీడు మాత్రం పోలేదు. రే, తిన్నా పేషెంట్ ఇక్కడే మనతో పాటు కొన్ని రోజులు ఉంటుంది. అంటే ఇంక పోదన్నమాట. ఏంటి? ఏం లేదన్నా. వాడంతేలేండి, మీరేం పట్టించుకోవద్దు. ఇంకా ఎంతసేపు వంట చేస్తావన్నా? హాస్పిటల్కి పోవా? రే, నేను అలా వెళ్ళాలంటే నువ్వు ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయాలరా. నన్ను హెల్ప్ చేయమంటాడేంటి? ఈ రోజుకి చాలా పని చేసేసా అన్న, ఇంక నా వల్ల కాదు. నీ నోటి దూల. పోనీ నేను హెల్ప్ చేయొచ్చా? ఇదొకటి కట్ చేయండి చాలు. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? అదేంటి, పేరు తెలియకుండా ఇంటికి వచ్చేసారా? మరి నా పేరు తెలుసా మీకు? పేరు తెలుసుకుని పేషెంట్ ట్రీట్మెంట్ చేయలేం కదండి. మీరు డాక్టర్ కన్నా యాక్టర్ అవ్వాల్సింది. బెటర్ తెలుసా? బాగా వచ్చేసారు. దొరికేసినట్టున్నాం. నా పేరు శ్రీదేవి. శ్రీ. మరి మీ పేరు? రిషి. ఓకే రిషి గారు, ఇంతకీ ఏం కుక్ చేస్తున్నారు? చికెన్ కర్రీ. చికెన్ కర్రీ? మీకు ఫేస్ రీడింగ్ కూడా తెలుసా? అదేంటి అని అడిగారు? నాకు చికెన్ కర్రీ ఇష్టమని మీకెలా తెలుసు?
అదేంటి కింద కూర్చున్నారు? పైన కూర్చోచ్చుగా. నాకు ఇలా కింద కూర్చొని టీవీ చూస్తూ తినడం అలవాటండి. అమ్మయ్యా. రే ఏంట్రా పార్సిల్? నేను మీలాగా చీప్ ఫుడ్ తిన్నాను, అందుకే సలీం బాయ్ దగ్గర నుంచి బిర్యానీ తెచ్చుకున్నా. సర్లే కానీ బిల్లు 10,000 దాటేసింది, ముందు అది క్లియర్ చేయి. రే నేను నిన్నుంచుకోవడమే పెద్ద బొక్క, మళ్ళీ నాకు అందులో ఈ బొక్కలు కూడానా? నిన్ను ఓర్రమ్మా నేను ఇంటికి, నువ్వు అక్కడే ఉంటే నేను సైలెంట్గా తినేసావనిగా. తింటాగా. వాడి గోలు ఎప్పుడు ఉండేది కానీ మీరు తినండి. నేను చాలాసార్లు చికెన్ కర్రీ తిన్నా, కానీ ఎప్పుడు ఇంత టేస్ట్ రాలేదు. అసలు ఎలా చేశారు? ఏం లేదండి, చాలా సింపుల్. నేను చికెన్ని వాట్కాలో మ్యారినేట్ చేసి కుక్ చేశా, అందుకే ఇంత టేస్ట్. నేను ఎండీ చేసేటప్పుడు మా ప్రొఫెసర్ నేర్పించారు. నైస్. కానీ నిన్ను చూస్తుంటే చాలేస్తుంది. ఎందుకు? మరి ఇంత మంచిగా కుక్ చేసి పెడుతుంటే వచ్చే అమ్మాయి కుకింగ్ ఎందుకు చేస్తుంది? మీరు భలే మాట్లాడతారండి. రే ముందు తినరా. రే ఒక్క వాటర్ తీసుకురా. నాకు ఓపిక లేదన్నా, నువ్వే తెచ్చుకోపు. చెప్తారు. ఒక్క నిమిషం. తనేం చేసినా ఎందుకంత భరిస్తున్నారు? నా అనుకోవడానికి నా లైఫ్లో ఎవరు లేరు. వీడు తెలియకుండా వచ్చాడు, కానీ ఎప్పటి వరకు ఉంటాడో తెలీదు. సో ఇప్పుడు చెప్పండి, వీడిని భరించమంటారా లేదా వదిలేయమంటారా? సరే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా మీరు నిద్రపోండి. 1 సెకండ్. నైట్ టైం నిద్రపోయేటప్పుడు ఈ కట్టు పెట్టుకొని నిద్రపోకూడదు, రిమూవ్ చేసేద్దాం. అక్క కాఫీ. అక్క ఇడ్లీ. ఏంటక్క, ఏమన్నా కావాలా?
ఎప్పుడు పోతుందేమో. మురారి మూవీలో సొనాలి బింద్రే మహేష్ బాబుని తలుచుకున్నట్టు మన కథలో హీరోయిన్ కూడా హీరోని తలుచుకుంటూ ఉంటుంది. ఒక్కసారి కనిపిస్తే బావుండు అని ఫీల్ అవుతూ ఉంటుంది. శ్రీ ఇప్పుడు ఎలా ఉంది? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? మార్నింగ్ నుంచి కనపడలేదు. ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చిందంటే నైట్ హాస్పిటల్కి వెళ్ళా. ట్రీట్మెంట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంకా అక్కడే రెస్ట్ తీసుకున్నా. అయినా మీ డాక్టర్స్కి అంత ఓపిక ఎలా వస్తుంది అసలు? ఇదేముంది, ట్రైనీగా ఉన్నప్పుడు కంటిన్యూస్గా 48 అవర్స్ డ్యూటీ చేసేవాడిని. వామ్మో, ఇంకా అలా అలవాటైపోయింది. ఎంత కష్టంగా ఉన్నా మా కోసం మీరు ఇష్టంగానే చేస్తారు. అందుకే నాకు డాక్టర్స్ అంటే చాలా ఇష్టం. సేమ్ పించక్క, నాకు కూడా డాక్టర్స్ అంటేనే ఇష్టం. నీకెందుకు ఇష్టం రా? ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటారుగా, ఇంటికి రాకుండా. అప్పుడు ఏం చెక్క మందు తాకుండా బిర్యానీ తినచ్చు. రే బొక్క, ఆ సౌండ్ ఏంటి చూడిపో. రే నీ అబ్బా, ఆ సౌండ్ ఏంటి చూడిపోరా. ఏంటన్నా అన్ని పనులు నాకే చెప్తావు? తిన్నాగా కాసేపు పడుకొని. శ్రీ ఏమైంది? ఏం లేదు. అంతా ఓకేనా? ఓకే. మెడికల్ షాప్కి వెళ్ళాలిరా. ఇదెక్కడ దొరికింది? డిపార్ట్మెంట్లో తెలిసిన ఫ్రెండ్ ఉన్నాళ్ళే. థ్యాంక్ యూ.
ఇప్పుడు ఒకసారి నడిచి చూడు. హే, తగ్గిపోయింది. ఇంకా మీ ఊరు వెళ్ళిపోవచ్చు నువ్వు. అంతా సెట్ అయిపోయిందిగా, ఇంకా డల్గున్నావేంటి? నా మూడేం బాగాలేదు, టెంపుల్కి తీసుకెళ్తావా? మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. లక్ష్మీ రమణ గోవింద గోవింద. తీర్థం తీసుకోండి ఆయన. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యో పూజారి గారు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి. పెళ్లి కావాలనే బాబు ఆశీర్వదించేది. ముహూర్తాలు ఉన్నాయి, చూడమంటారా? మీ సంభావన కోసం ఇలా వచ్చిన వాళ్ళందరికి పెళ్లి చేస్తారండి? పెళ్లి చేసే వరకు మీరు ఆగట్లేదు కదా నాయన. పెళ్లి కావాలనే బాబు ఆశీర్వదించేది. ముహూర్తాలు ఉన్నాయి, చూడమంటారా? మార్నింగ్ నుంచి చూస్తున్నా, ఏవైంది నీకు? ఏదో బాగా ఆలోచిస్తున్నావు. ఏం లేదు, ఒకసారి నీ చెయ్యవు. ఇదేంటి? నా మనసులో మాట చెప్పే ముందు ఏదో ఒకటి ఇచ్చి చెప్పడం నా అలవాటు. అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్ టైం నేను ఇల్లు వదిలి 1 వీక్ మీ ఇంట్లో ఉన్నా, అదే నా ప్రపంచం అయిపోయింది. నేనెప్పుడు అనుకోలేదు నా లైఫ్లో జరిగే ఒక యాక్సిడెంట్ కూడా ఇంత బాగుంటుందని. అంటే ఏంటి, ఇక్కడ ఉండిపోతావు ఇప్పుడు? హా, నువ్వు ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ ఉండిపోతా. ఏంటి, కామెడీ చేస్తున్నావా? లేదు, నేను ఇలాంటి టాపిక్స్లో కామెడీ చేయను. నేనెవరో తెలియకుండానే నన్నంత కేరింగ్గా చూసుకున్నావంటే, అదే నీ వైఫ్ అయితే ఇంకెంత ప్రేమగా చూసుకుంటావు. ఏ అమ్మాయిని ఇదే కదా కోరుకుంటుంది. యాజ్ ఎ డాక్టర్గా పేషెంట్ మీద కేర్ చూపించడం మాకు డ్యూటీ లాంటిది. అందరినీ ఎలా అయితే ట్రీట్ చేశానో నిన్ను కూడా అలాగే ట్రీట్ చేశా. అది నీకు ప్రేమగా అనిపించుంటే ఐఎమ్ సారీ. నాకు నిజంగా నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నీకేం ఫీలింగ్స్ లేకుంటే ఇన్ని రోజులు హాస్పిటల్లో కాకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? నా కోసం స్పెషల్గా ఫుడ్ ఎందుకు కుక్ చేసావు? ఆ రోజు నైట్ కూడా నా కోసం ఎందుకు అంత కష్టపడ్డావు? నా వల్ల యాక్సిడెంట్ అయింది కాబట్టి హాస్పిటల్లో ఉండలేనంటే అమ్మాయి కదా అని ఇంటికి తీసుకొచ్చా. బయట ఫుడ్ తినలేనంటే ఇంట్లో కుక్ చేసి పెట్టా. ఇంకా ఆ రోజు నైట్ అంటావా? నీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా కూడా నేను అలాగే చేసేవాడిని. దాన్నే కదా ప్రేమ అంటారు. ఇప్పుడు చెప్పు రిషి, నా మీద నీకు ఎటువంటి ఫీలింగ్స్ లేవా? మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో కాజల్ ప్రపోజల్ని ప్రభాస్ రిజెక్ట్ చేసినప్పుడు ఎంత బాధపడుతుందో మన హీరోయిన్ కూడా అంతకంటే ఎక్కువగానే బాధపడుతుంది. నీ కోపంలో అర్థం ఉంది, కానీ ఇంత సడన్గా వెళ్ళిపోవడం అవసరమా?
ప్రతి ప్రయాణంలో ఒక పరిచయం తోడవుతుంది. నీ పరిచయంతో ఒక ప్రపంచమే తోడైందనుకున్నా, కానీ ఆ పరిచయం నాకు తీరని బాధని మిగిలిస్తుంది అనుకోలేదు. అందుకే వెళ్ళిపోతున్నా. శ్రీ, చెప్పేది విను. శ్రీ, హలో, పుష్ప, నువ్వు రావడానికి ఇంకా ఎన్ని డేస్ పడుతుంది? నేను వచ్చేసరికి 10 days పైనే పడుతుంది. ఆ, అవును, రాణి హైదరాబాద్లోనే ఉంటుంది కదా? హా, కానీ తను కూడా నాతోనే ఉంది. హలో శ్రీ, ఏమైంది? ఎలా ఉన్నావు శ్రీ? అయ్యో, మీరేం చేస్తున్నారు? మొదటి తెచ్చేస్తానండి. బావా, నువ్వు తెచ్చారా? అవసరం లేదు, నా లగేజ్ నేను తీసుకోగలను. నాకివ్వండి, మీకు శ్రమ. మీరు లోపల ఫ్రెష్ అవ్వండి, ఇంటర్వ్యూకి నేను తీసుకెళ్తా. పిల్ల సెట్. ఏంటి మెలకలు తిరుగుతున్నావు? కుళ్ళిపోకరా, ఇంకా అమ్మాయి నేను దాకదు. చూస్తున్నావుగా, ఏదన్నా మనతోనే. బాగా కథలు పడుతున్నావురా. నువ్వే కదరా వద్దనుకున్నావు, మరి నీకేంటి నొప్పి? మనుషులం కదరా, ఏది అంత ఈజీగా అర్థం కాదు. వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనకి వాళ్ళ విలువ తెలియదురా. వాళ్ళు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు ఇక్కడో బాధను మిగులుస్తాయి, చూసావా? అప్పుడు తెలుస్తున్నావా? లోపల ఎంత బాధ పెట్టుకుని అంత హ్యాపీగా ఎలా ఉంటున్నావురా? డాక్టర్ని కదా మావా, బాధ పోగొట్టడమే కాదు, దాచిపెట్టడం కూడా తెలుసు. సారీ రా బావా, ఇన్నాళ్ళు నాతో తిరుగుతుంటే నాలాగే తాగిపోతా అనుకున్నాను, కానీ నీకు కూడా దేవదాసుకున్నంత ఫ్లాష్ బ్యాక్ ఉందని అనుకోలేదురా. ఇప్పటి నుంచి నీ లవ్ స్టోరీకి నేనే ఆంజనేయుణ్ణి. అదేంటి, నువ్వు కదా డ్రాప్ చేస్తానన్నావు? పోయినసారిలాగా ఈసారి కూడా దొంగ మీ బ్యాగ్ పట్టుకెళ్ళిపోరు అనుకోండి, మీతో పాటు కలిసి దొంగ దొంగ నరిసే బ్యాచ్ నేను. అదాడు అనుకోండి, మీరు సేఫ్, మీ బ్యాగ్ సేఫ్. మీకు ఇంకా టైం అవ్వలేదా? బయలుదేరండి. నా మీద ఇంకా కోపం తగ్గలేదా శ్రీ? అయినా అంత పెద్ద తప్పు నేనేం చేశాను? నువ్వు వెళ్ళిపోయాక బొక్క కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒంటరివాడిని అయిపోయా. అరే, వింటున్నావా? బండాపు, బండాపు. శ్రీ, 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 చేతినమ్మ. సరే, ఆల్ ది బెస్ట్.
హలో యా చెప్పండి. స్వామి, చాలా ఆకలిగా ఉంది. ఇక్కడేమైనా మంచి ఫుడ్ దొరుకుతుందా? ఎందుకు? ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిందిగా. హ్మ్. కదిలింది నీ మనసే మరోసారి ఓ మొదలైంది మన కథనే ఇంకోసారి ఓ చాలే వేషాలే ఆపై నీ గోలే లోలో చూడే నాపై నీ ప్రేమని బుజ్జమ్మా బుజ్జమ్మా ఇటు లుక్కయ్యమ్మా నీ పొంతమ్మా నీ ఆపేవే డ్రామా ఏ మిస్సమ్మా మిస్సమ్మా మాటే వినవమ్మా హే, మన ఇద్దరి కథ మళ్ళీ మొదలమ్మా మరి నన్నే పూర్తిగా మార్చేసానే గుర్తించవే ఒకసారి తప్పైపోయిందే నీ లోపలే దాగున్న నాపై ఆ ఇష్టాన్నే పుట్టించవే మరోసారి ఇంకెన్నాళ్ళులే ఎదురే చూస్తున్నాలే న్యాయమా నీకు జాలే అసలు లేదే శిక్షే తొలగించేవే మళ్ళీ చూసేవే ప్రేమే చూస్తావే నిజమే నిజమే అవకాశం నీయవే బుజ్జమ్మా బుజ్జమ్మా ఇటు లుక్కయ్యమ్మా నాపైనే వేసై నీ చిరునామా మిస్సమ్మా మిస్సమ్మా మాటే వినమ్మా మన ఇద్దరి కథ మళ్ళీ మొదలమ్మా
స్వామి పుష్ప ఎక్కడుంది? పుష్ప వాళ్ళ నాన్నమ్మ ఇంట్లో ఉందిగా. మరిదెవరు? అంటే శ్రీ, అదే నువ్వు వచ్చిన 2 డేస్కే పుష్ప హైదరాబాద్ వచ్చేసింది. నేను చెప్తేనే నీతో 10 డేస్ వరకు రానని చెప్పింది. రిషి, నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఎందుకు మళ్ళీ ప్రేమను చూపిస్తున్నావు? ఎందుకు మళ్ళీ దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నావు? అది నిజమనుకొని నేను నీ మీద ప్రేమను చూపిస్తే, నేను డాక్టర్ని నిన్ను పేషెంట్లా చూశానని వెధవ ఫిలాసఫీలు చెప్తే తీసుకోవడానికి నేను రెడీ కాలేను. స్వామి, నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. ప్లీజ్ నన్ను బస్ స్టాండ్లో డ్రాప్ చేసేయండి. నేను మా ఊరు వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోమనిగా ఇండైరెక్ట్గా చెప్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు శ్రీ? అసలు నీకని అర్థమవుతుందా? అర్థం కాకే మాట్లాడుతున్నాను రిషి. నీ లైఫ్లోకి మళ్ళీ వచ్చాను కాబట్టే నా మీద ప్రేమను చూపించి నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఒకవేళ నేను రాకపోతే, నేను వెళ్ళిపోయాక అసలు నీకు నేను గుర్తున్నానా? నువ్వు ఇష్టపడుతున్నావు అనగానే నీకు ఓకే చెప్పేయాలి. అసలు నీ మీద నాకున్న ఫీలింగ్ ఏంటో తెలియకుండానే ప్రేమ చూపించాలి, అంతే కదా? నిజమే, నీ ప్రపోజల్ రిజెక్ట్ చేసి నేను హర్ట్ చేశా. కానీ అప్పుడు అలా చేస్తుండకపోతే ఈరోజు అంతకంటే ఎక్కువ బాధపడేదానివి. ప్రేమ లేకుండా ఉన్నట్టు ఎక్కువ కాలం నటించలేం శ్రీ. నువ్వు వెళ్ళిపోయాక నిజంగా నేను చాలా మిస్ అయ్యా. ఏదో కోల్పోయిననే ఫీలింగ్. మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తే బాగుండని చాలాసార్లు అనుకున్నా. మనలా అనుకున్నప్పుడు నన్ను ఒక్కసారి కూడా కలవాలనిపించలేదా? నువ్వు వెళ్తూ వెళ్తూ నా ముఖం చూడడం కూడా ఇష్టపడలేదు. అలాంటిది ఏ ముఖం పెట్టుకుని కలవమంటావు శ్రీ? అందుకే నువ్వు వదిలేని జ్ఞాపకాలతో కాలాన్ని గడిపేస్తున్నా. అసలు నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తావు అనుకోలేదు, కానీ వచ్చావు. ఇప్పుడు మరికొన్ని జ్ఞాపకాలు ఇచ్చి వెళ్ళిపోతున్నావు. అయినా అలవాటైపోయిందిలే నాకు కూడా బాధపడ్డాం. నువ్వైతే డిసైడ్ అయిపోయావుగా వెళ్ళిపోదామని. వెళ్ళిపో. అయినా ఇక్కడ నరకం చూస్తుంది నేను. నరకం? నరకం అంటే ఏంటో తెలుసా? మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళని అవాయిడ్ చేయడం. నువ్వలా నా వెంట పడి నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతిసారి ఎంత నచ్చేస్తున్నావో తెలుసా? గట్టిగా హక్ చేసుకోవాలంది. కానీ నువ్వు చేసిన ఖాయం ముందు అవన్నీ మాయమైపోతున్నాయి. నీలాంటి ఏ అమ్మాయి వదులుకుంటుంది రిషి? కేర్ తీసుకుంటావు, ప్రేమను చూపిస్తావు, అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చినా కూడా నా కంఫర్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తావు. నీ అబ్బా లైఫ్ అంతా ఒంటరిగా ఉండి ట్రీట్మెంట్కి ప్రేమకి తేడా తెలియకుండా పోయింది నీకు. శ్రీ, రిషి ఏం చేస్తున్నావు? వదలను. బస్ వచ్చింది, నేను వెళ్ళాలి. నేను చెప్పేది పూర్తిగా వినదాకా బ్యాగ్ వదలను. రిషి, ఇంకా ఏం చెప్తావు రిషి? నీ మనసులో మాట ఎప్పుడో చెప్పేశావుగా. సరే చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. ఆ రోజు టెంపుల్లో నువ్వంటే ఇష్టం లేదని చాలా ఈజీగా చెప్పేశా. కానీ ఇది ఒప్పుకోవడం లేదు. ఇంకొక ఛాన్స్ ఇవ్వు శ్రీ, మళ్ళీ అది ప్రేమ తిరిగి ఇచ్చేస్తా. అప్పుడు అడిగావు కదా ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ ఉండిపోతా అని. ఇప్పుడు ఉండిపోతావా?
హమ్మయ్యా, చివరికి మన హీరో హీరోయిన్ అలా కలిసిపోయారు. ఈ సందర్భంగా మీ అందరి కోసం మంచి లవ్ మెడ్లీ వింటూ ఎంజాయ్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే రాజ్.